వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. మహిళా సంఘాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిర సందర్శనం. జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్న ఎస్పీ మహేష్ బిగితే. సిరిసిల్ల పట్టణంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కార్పొరేషన్లకు సంబంధించిన జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కానీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేదని మండిపడ్డ దళిత సంఘాల నాయకులు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను నిరసిస్తూ కదం తొక్కిన విద్యార్థులు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా మహిళా సంఘాలు సభ్యులకు ప్రత్యేక వైద్య శిబిరం ద్వారా 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మహిళా సంఘాల సభ్యులతో కలిసి ప్రారంభించారు. మహిళా సంఘాలంటే రుణాలు అందించడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించడం మాత్రమే కాదని, మహిళల గుర్తింపు, సంక్షేమం, సాధికారతతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వటమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. మహిళా కుటుంబంలోని అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ పిల్లల ఆరోగ్యం, కుటుంబ అవసరాలపై ఎంతో శ్రద్ధ చూపుతారని, చాలాసార్లు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై మాత్రం తగినంత శ్రద్ధ చూపరని కలెక్టర్ పేర్కొన్నారు. మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా సంక్షేమంగా ఉంటుందని, అందుకే మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మన దేశంలో చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు. మహిళలకు తమ ఆరోగ్య పరిస్థితి, ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ ఆరోగ్యం యాప్ ద్వారా ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా సంఘాల సభ్యులందరికీ 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ పరీక్షల ద్వారా మహిళల్లో ఉన్న ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన వైద్య సేవలను సకాలంలో అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వైద్య పరీక్షల ఫలితాల వివరాలను వారి మొబైల్కు మెసేజ్ ద్వారా తెలియజేస్తారని, రిపోర్టు గురించి వైద్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. ఇక మహిళలు సమూహికంగా ఏర్పడి వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, కొత్త యూనిట్లు స్థాపించేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమైక్య అధ్యక్షురాలు భాగ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, వైద్యారోగ్య శాఖ అధికారిని ఏంజెలా ఆల్ఫ్రెడ్, సర్పంచ్ మోహన్, మండల ప్రత్యేక అధికారి శరత్, తహసీల్దార్ షరీఫుద్దీన్, వైద్యులు, మహిళా సంఘాల సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలువురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఉత్తర్వులు జారీ చేశారు. తంగలపల్లి ఎస్ఐగా పనిచేస్తున్న ఉపేంద్రాచారిని ఇల్లంతకుంట మండలానికి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ అశోక్ను తంగళ్లపల్లికి బదిలీ చేశారు. కోనరావుపేట ఎస్ఐగా పనిచేస్తున్న ప్రశాంత్ రెడ్డిని వేములవాడ రూరల్ ఎస్ఐగా, ఇక్కడ పనిచేస్తున్న రామ్మోహన్ను కోనరావుపేట ఎస్ఐగా బదిలీ చేశారు. వేములవాడ రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న వెంకటరాజును సిరిసిల్ల టౌన్ ఎస్ఐగా బదిలీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఎస్ఐల బదిలీ ప్రక్రియ కొనసాగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు ఆధ్వర్యంలో మాజీ ప్రధాని
ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం 18 సంవత్సరాలు నిండిన యువకులకు కొత్త ఓటరు నమోదుకు ఫారం నింపి అందించి మాట్లాడారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అనేకమైన సంస్కరణలు, దేశ భవిష్యత్తు గురించి బడుగు బలహీన వర్గాల కొరకు అండగా నిలుస్తూ వచ్చారని, సాంకేతిక కంప్యూటర్ యుగం భారతదేశంలో కంప్యూటర్లు, టెలికాం విప్లవానికి ఏర్పాటు చేసి స్వీకారం చుట్టి నేటి ఐటీ రంగానికి బలమైన బేస్ని ఏర్పాటు చేశారని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామాల్లో ప్రజాపాలన జరగాలని, ప్రజల చేతుల్లోకి అధికారం వెళ్లాలని, రాజ్యాంగం సవరణ ద్వారా పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ సంస్థలకు చట్టబద్ధత కల్పించారన్నారు. మహిళా రిజర్వేషన్ స్థానిక సంస్థల మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి రాజకీయాలలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్లమల స్వరూప, ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొలనూరు రమాదేవి, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, కౌన్సిలర్లు బొద్దుల శ్రీనివాస్, కోరపాటి శ్రీశైలం, వెంగళలీల లక్ష్మి, నరసయ్య, గోలి రమణ, రాగుల జగన్, మంగ కిరణ్, వేముల రవికిరణ్, నేరెళ్ల శ్రీకాంత్, వెంగళ అశోక్, శ్రీరాములు, వెంకటేశం, బైరి ప్రభాకర్, వేముల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మరి జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు కానీ మరి గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణతో కలిసి పట్టణ కాంగ్రెస్ నాయకులతో కలిసి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆనాడు ప్రధానమంత్రిగా వినలేని సేవ చేసినటువంటి గొప్ప మేధావి మరి రాజీవ్ గాంధీ గారని చెప్పుకోవచ్చు. ఆనాడు కంప్యూటర్ యుగం తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. మరి ప్రధానిగా ఎన్నో బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందించి పేదల గుండెల్లో నిలిచినటువంటి గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు మగవారితో సమానంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి మరి ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ మరి సర్పంచ్గా అవకాశం కల్పించినట్టు మహిళలకు అవకాశం కల్పించినటువంటి గొప్ప నాయకుడని మరొకసారి గుర్తు చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆనాడు గ్రామ పాలనలో పంచాయతీరాజ్ రాజు గ్రామీణ ప్రాంతాల్లో మరి గ్రామ సభల ద్వారా మరి అందరికీ మేలు చేసినటువంటి గొప్ప మేధావి అని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం. భారత రత్న, ఈ భారతదేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారిని ఒకసారి మననం చేసుకోండి. ఈ భారతదేశానికి వారు చేసినటువంటి సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటాం. పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వారిని తలుచుకుంటూ వారి బాటలో నడుచుకుంటామని తెలియజేసుకుంటూ వారు ఈ దేశానికి, భారతదేశానికి అనుకోని పరిస్థితిలో రాజకీయ అరంగేట్రం చేసినటువంటి మరణీయులు రాజీవ్ గాంధీ గారు. సోదరుడు సంజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ఎంపీగా గెలిచి ఆ తర్వాత తల్లి మరణాంతరం తీవ్రవాదులు ఘోరంగా తల్లిని, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారిని తీవ్రవాదులు పొట్టన పెట్టుకున్న తర్వాత రాజీవ్ గాంధీ గారు తొలి ప్రధానమంత్రిగా, ఈ దేశానికి అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా పదవి చేపట్టినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. ఆ తదుపరి వచ్చినటువంటి ఎలక్షన్లో ఇప్పటికి కూడా ఈ భారతదేశంలో ఏనాడు కూడా అంత మెజార్టీ రాలేదు. అత్యధికమైనటువంటి మెజార్టీతో మళ్ళీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 84 నుంచి 89 వరకు వారు ఈ దేశాన్ని ముందంజలో ఉంచినటువంటి మాననీయులు. ఆనాడే ఐటీ రంగాన్ని ఇలా గ్రామాలలో మనం టీవీలు కానీ సెల్లు కానీ వినియోగిస్తున్నామనంటే అది రాజీవ్ గాంధీ గారి యొక్క చలవనే. ఈ విధంగా ఐటీ రంగాన్ని సాంకేతికంగా, విద్యాపరంగా ఎన్నో బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఇలా గ్రామాలను సస్యశ్యామలు అవ్వడానికి ఆ రోజే వ్యవసాయ రంగాన్ని కానీ, ఐటీ రంగాన్ని కానీ, అలాగే యువకులు ఇంకా ముందుగా రాజకీయంగా వాళ్ళు చైతన్యం చెందాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును యువకులకు 18 సంవత్సరాలకే కుదించి ఓటు హక్కులు ఇచ్చినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు కానీ, స్త్రీలకు కానీ, మైనార్టీలకు కానీ ఆ రోజు
అలీనా దేశాల్లోనే అగ్రరాజ్యంగా ఈ భారతదేశాన్ని తీసుకెళ్లినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారు. ఆ రాజీవ్ గాంధీ గారి యొక్క పరంపరలో వారిని మళ్ళీ తీవ్రవాదులు పెట్టబెట్టుకున్న తర్వాత వారి సతీమణి సోనియా గాంధీ గారు గారి ఆ పరంపరలో ఇలా రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ మా కల్లిక మల్లికార్జున్ ఖర్గే గారు కానీ ఆ విధంగా ఇలా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఈ ఉమ్మడి జిల్లాలో శ్రీధర్ బాబు గారు మంత్రివర్యులు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ఆది శ్రీనివాస్ గారు ఇలా మేమందరం కూడా వారి బాటలో నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ సైనికుల వల్లే క్రమశిక్షణ గల సైనికుల వల్లే వారి బాటలో మేము నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజీవ్ గాంధీ గారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం శాఖల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముసెం రమేష్ అన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 2014లో బీజేపీ పార్టీ ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి రావటం జరిగిందని, ఇప్పటికీ అధికారం చేపట్టి 12 సంవత్సరాలు అవుతున్నా 12,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ముసెం రమేష్ మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి రావటం జరిగిందని, కానీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులను మోసం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా యువతను నిరుద్యోగులుగా మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల కోసం పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజీ, విమల, కోడం రమణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అన్నల్దాస్ గణేష్, సూరం పద్మ, గుర్జాల శ్రీధర్, మల్లారం ప్రశాంత్, సిపిఎం జిల్లా నాయకులు రామంచ అశోక్, ఎలిగేటి రాజశేఖర్, గాంతుల మహేష్, తుద్దాల నరేష్, సురేష్, దాసరి రూప, ఆడేపు రజిత, లక్ష్మి, శివ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి 10 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఐఎం కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సందర్భంగా యూత్ డిక్లరేషన్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అందిస్తామని చెప్పింది. మరి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము మరి ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారము మరి ఉద్యోగాలు కల్పించాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో మరి ఉద్యోగాలు ఖాళీగా ఉండడం వల్ల మరి ప్రజలకు సరిపడా సేవలు అందించకుండా మరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కూడా ఉద్యోగాల కోసం రోడ్లెక్కి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి భర్తీలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తాం. ఎన్నికల సందర్భంగా మరి ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ లెక్కన చూసుకున్నట్టయితే 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా 24,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మరి కేంద్రంలో ఇప్పటికీ 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కూడా మరి భర్తీ చేయకుండా నిరుద్యోగుల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చెలగాటం ఆడుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. అట్లాగే నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పింది. మరి ఎన్నికల సందర్భంగా యూత్ డిక్లరేషన్ అమలు చేస్తానని చెప్పి మరి అధికారం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకుండా మరి నిరుద్యోగులను మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా యువత, చదువుకున్న యువత ఈరోజు ఉద్యోగాలు దొరకక
తీవ్ర ఇబ్బందులకు గురైతూ ఆందోళన చెందిన పరిస్థితి వల్ల మొన్న పెద్ద ఎత్తున ఢిల్లీలో మాకు ఉద్యోగాలు కావాలి మాకు అనేది పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాటం చేసిన సందర్భం కూడా కనపడతా ఉంది. ఈ రకంగా యువతను మోసం చేస్తూ ఇక్కడ ప్రజలు మోసం చేసిన అధికారులకు వచ్చిన పార్టీలు ఈరోజు చదువుల కొరకు ఎన్నో కష్టపడి తల్లిదండ్రులు వాళ్ళని చదివిస్తే చివరకు వాళ్ళకి మిగిలేది వాళ్ళు ఉద్యోగాలు లేక అనాదాయ పరిస్థితి కనపడతా ఉంది. మరి కాబట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల దళిత డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్లకు సంబంధించిన జీవో వచ్చింది కానీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయలేదని సునీల్ కుమార్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల అసైన్డ్ భూములకు పట్టాలు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో జాతీయ సమన్వయకర్త భవానీరెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు కవ్వంపల్లి రవి మాదిగ, ప్రవీణ్ కుమార్ మాదిగ, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ భరత్ కుమార్, కరీంనగర్ జిల్లా కన్వీనర్ సప్పి పోచన్న, నమిలి కొండ సత్తయ్య, విజయ్ కుమార్ పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి హృదయపూర్వక సామాజిక నమస్కారాలు. మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో రేగుంట సునీల్ మాదిగ రాష్ట్ర అధ్యక్షునిగా మీ ముందు మాట్లాడుతున్నా. నాతో పాటు మా జాతీయ మహిళా విభాగ సమన్వయకర్త అందెల భవానీరెడ్డి గారు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు కవ్వంపల్లి రవి మాదిగ గారు, కుడెల్లి ప్రవీణ్ మాదిగ గారు, మా రాష్ట్ర నాయకులు సప్పి పోచన్న గారు, భరత్ గారు, ఇతర మా నాయకులందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని, కేసీఆర్ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని, కేసీఆర్ను గద్దె దించడంలో ఈ రాష్ట్రంలో మాదిగల పాత్ర చాలా కీలకంగా ఉన్నది. అప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం కోసం మెజారిటీగా ఉన్నటువంటి మాదిగలు తమ ఓట్లను కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేశారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గమనించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా అందుకు కారణమైనటువంటి అంశం ఏంటి? మేము అధికారంలోకి వస్తే ఇగో చేవెళ్లలో చేసినటువంటి డిక్లరేషన్లో భాగంగా మేము అధికారంలోకి వస్తే ఈ డిమాండ్లను మేము దళితులకు చేస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున్ ఖార్గే గారు, ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీద దళితులకు ఒక చేవెళ్ల డిక్లరేషన్ పేరు మీద, దళిత డిక్లరేషన్ పేరు మీద ఒక డిక్లరేషన్ ప్రకటించారు. కాబట్టి ఆ డిక్లరేషన్ను దళితులు మాదిగలు విశ్వసించారు. కాబట్టి దళిత వ్యతిరేకమైనటువంటి కేసీఆర్ను ఓడించాలి, దళితులకు అనుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దానిలో చెప్పినటువంటి మాటల ప్రకారం వర్గీకరణ అంశంలో రేవంత్ రెడ్డి గారి చొరవ ఉన్నది. వర్గీకరణ అమలు చేయడంలో ఆయన కీలకంగా ఆయన పాత్ర వహించిండు. అందుకు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మాదిగల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే చేవెళ్ల డిక్లరేషన్ ప్రకటించి ఈ నెల 26 నాటికి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి 3 సంవత్సరాలలో లక్షల రూపాయల లోన్లను పక్కకు పెడితే 3,000 రూపాయలు కూడా ఆర్థిక సహాయం ఎస్సీ కార్పొరేషన్ నుంచి దళితులకు అందలేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1 రూపాయి లోన్ కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు రుణాలు రాలేదు. 3 కార్పొరేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. మాదిగ కార్పొరేషన్ ఇస్తానన్నారు, మాల కార్పొరేషన్ ఇస్తానన్నారు. దాంతోపాటు ఉపకులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి ఆనాడు డిక్లరేషన్లో పెట్టారు. దానికి సంబంధించిన జీవో వచ్చింది, కానీ కార్పొరేషన్ల ఏర్పాటే కాలేదు. అట్లనే దళితుల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తాం, వాళ్లకు పట్టాదారులుగా మిగతా పట్టాదారులకు ఎంత హక్కు ఉందో అంతే హక్కు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అసైన్డ్ భూముల ఫైలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుంది తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నాం. ఇక పోతే
బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చినటువంటి దళిత బంధు అది బీఆర్ఎస్ కార్యకర్త జేబుల్లోకి వెళ్తుంది. మేము అధికారంలోకి వస్తే దళితులందరికీ 10 లక్షల స్థానంలో 12 లక్షలు ఇచ్చి అంబేద్కర్ అభయహస్తం పథకం ప్రవేశపెడతామని చెప్పేసి ఆనాడు ప్రకటించారు. ఆ ప్రకటనను దళితులు విశ్వసించారు. కానీ అంబేద్కర్ అభయహస్త పథకం ఇప్పటి వరకు అమలు కాలేదు. దాంతోపాటు అనేక అంశాలలో దళితులకు సంబంధించినటువంటి అంశాలలో ప్రభుత్వం ఇంకా కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుంది. కాబట్టి వెంటనే మీరు హామీ ఇచ్చి 3 ఏళ్ళైన సందర్భంగా ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 3 ఏళ్ల తర్వాత కనుక మీరు అమలు చేయకపోతే తప్పకుండా ఈ జాతి తిరుగుబాటు చేస్తున్నటువంటి విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గమనించాలి, గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదేమైనా మాదిగలకు దళితులకు రావాల్సినటువంటి హక్కుల కోసం చేవెళ్ల డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మరో పోరాటానికి మాదిగ శ్రేణులు దళిత శ్రేణులు సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగ హక్కుల దండోరా సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్గా గంభీరావుపేట మండలానికి చెందినటువంటి కుడెల్లి భరత్ కుమార్ గారిని నియమించడం జరిగింది. ఈ ఎన్నిక ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. మాదిగ జాతికి సంబంధించినటువంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని చెప్పేసి కుడెల్లి భరత్ కుమార్కి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకువెళ్లే విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద విద్యార్థులు చేసిన నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. కలెక్టరేట్ ముందు విద్యార్థులు బైఠాయించారు. విద్యార్థుల ఆందోళనలతో భారీగా పోలీసులు మోహరించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లడానికి విద్యార్థులు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులు తోపులాట జరిగింది. అనంతరం అడిషనల్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం వాటి బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాలను అవలంబించడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్య మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. జీవో ఎంఎస్ఎన్ నెంబర్ 97/2026 పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ జాతీయ విద్యా విధానంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఆనంద్ మహేంద్రను చైర్మన్గా ఉన్న పీపీపీలో భాగంగా నడుస్తున్న యూనివర్సిటీలో విలీనం చేస్తే ప్రభుత్వ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. సాంకేతిక విద్య ప్రైవేటు పరం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం కూడా వీటిని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే ఉద్దేశం లేదని, ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయటం లేదని, తక్షణమే ప్రభుత్వం తమకు విలీనం చేసే ఉద్దేశం లేదని ప్రకటన చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ, నాయకులు సాయిరాం, రషీద్, ముబారక్, జశ్వంత్, సాయితేజ, విజయ్, బాలాజీ, ఆదిత్య, రేహాన్, మానస, అభిజ్ఞ, సంజన, ప్రణీత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఆర్ఆర్ఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి ధర్నాకు వచ్చాము. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా జియో 97 అనే స్కీమ్ను కొత్త రిలీజ్ చేశారు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఐటీ పాలిటెక్నిక్ రెండు ఒక దాంట్లో చేస్తున్నారు. దానివల్ల మాకు హైయర్ స్టడీస్కి ఉండదు, లాటరీ ఏంటి ఉండదు. ఓన్లీ డిప్లొమా జస్ట్ పని చేసుకోవాలంటే మాకు హైయర్ స్టడీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే మేము ధర్నాకు వచ్చాము. జియో 97 మేము రెడీ చేయాలని కోరుతున్నాం. పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేటువంటి శక్తి పథకాన్ని జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వందలాది మంది విద్యార్థులతో ఈరోజు భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 97ను తీసుకొచ్చిందో దాని ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు మొత్తం కూడా అంధకారంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పాలిటెక్నిక్ చదివిన తర్వాత విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ లో ప్రవేశాలు పొందేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ఏదైతే జీవో నెంబర్ 97 తీసుకొచ్చారో దీని ద్వారా విద్యార్థులకు ఇంజనీరింగ్ లో ఈరోజు వెళ్లకుండా అడ్డుకట్టబడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి పాలిటెక్నిక్ విద్యను అందులో విలీనం చేస్తా అని చెప్పేసి ఈ స్పష్టంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి మరి దాని ద్వారా పాలిటెక్నిక్ విద్య మొత్తం కూడా ప్రైవేటీకరణ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని కూడా ఈరోజు మౌలిక వస్తువులకు ఇబ్బందులు పడతా ఉన్నారు. వైపు స్కాలర్షిప్ రావడం లేదు, రియంబర్స్మెంట్ రావడం లేదు. ఈ విధంగా విద్యను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వ విద్యను మొత్తం కూడా నాశనం చేయడానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంటుంది. కాబట్టి వెంటనే దీన్ని ఆపకపోతే విద్యార్థి లోకాన్ని అందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేయడానికి కూడా ఎస్ఎఫ్ఐగా మేము వెనకాలపోమని చెప్పేసి కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. మహిళా సంఘాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిర సందర్శన. జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్న ఎస్పీ మహేష్ బిగితే. సిరిసిల్ల పట్టణంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కార్పొరేషన్లకు సంబంధించిన జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, కానీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయలేదని మండిపడ్డ దళిత సంఘాల నాయకులు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే విధానాలను నిరసిస్తూ కదం తొక్కిన విద్యార్థులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.